ఏంటి మా అమ్మగారు ఎంత దిబ్బుగా ఉన్నారు? ఓ పాలు అడిగి వస్తానన్నాను. అమ్మగారు ఏంటమ్మా అంత దిగులుగా ఉన్నారు? ఏం చేయనే, పిల్ల పెళ్లి ఉంది కదా, షాపింగ్ చేయాలా, బంగారం కొనాలా, బట్టలు కొనాలా, చీకటి పడిపోతున్నది. అయ్యగారు ఇంకా రాలేదు, ఫోన్ నుంచి ఎదురు చూస్తున్నా. అవునమ్మా, నిద్రగా ఉంటే చూడలేక వచ్చినమ్మా. ఫోన్ వచ్చేస్తుందిలేమ్మా. హలో హలో, అవునా? అయ్యో, బిజినెస్ పడిపోయిందా? షేర్స్ అని లాస్ అయిపోయినాయా? అయ్యో ఏసయ్యా, ఎంత పని అయింది తండ్రి. అమ్మగారు అందరూ ఏంటైందమ్మా మళ్ళీ? బిజినెస్ అంతా పడిపోయిందంటే షేర్స్ అని లాస్ అయిపోయినాయి. మేడం ఫోన్ చేశారు. అవునమ్మా. అమ్మా, మీకు చెప్పగలిగినంత పెద్దదాన్ని కాదు కానీ నేను చూస్తుంది కానీ చాలా మందికి సాయం చేశారు కదమ్మా మీరు. మీ ఏసీ కూడా అడిగితే సాయం చేస్తారని నాతో చాలా సార్లు చెప్పారు కదమ్మా. ఓసారి ఓ పాలి మీరు ఏసీకి ప్రార్థన చేసుకోవటమ్మా. అవునే, మళ్ళీ టైంకి గుర్తు చేశావు. ఇల్లు డోర్ వేసిరా, ఎవ్వరు రాకుండా చూడ, నేను ప్రేయర్ చేసుకుంటా. సరేనా? వెళ్ళి తండ్రి సాయం అమ్మగారేమో ఎవరు రాకుండా చూడమన్నారు. ఎవరు వచ్చినారేమో. ఆంటీ ఎటు వెళ్తున్నావు ఆంటీ? ఇంతగా విడియా అమ్ముతా కూరగాయలకు వెళ్తున్నాను. కూరగాయలకు వెళ్తున్నాను. కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయి. తీసుకొని జాస్మిన్ వాళ్ళ కుటుంబం అది కలుద్దామని. ఎందుకంటే పోయిన వారంలో ఆమె కూతురు ఎంగేజ్మెంట్ ఘనంగా జరిపించింది కదా. మరి ఈ రోజు ఏంది అసలు ఇక్కడ కూర్చోలేదు, హడావిడి లేదు, ఏంది లేదమ్మా. జాస్మిన్ జాస్మిన్ ఇంట్లో ఉన్నావా లేదా? ఇప్పుడు ఏమైందో ఏమో. అమ్మగారు ప్రార్థన చేసుకుంటాను, ఎవరిని రానియద్దన్నారు, ఎవరో టోరు కొట్టేస్తున్నారు. ఏసయ్యా, అమ్మగారు ఏసయ్య వచ్చారమ్మా. ఏసయ్యా ఏసయ్య వచ్చారా? ఏసయ్య గుర్తు చేసుకుంటా వెంటనే వచ్చారు తండ్రి. రండి అయ్యా, రండి. అమ్మా జాస్మిన్, మరి నువ్వు పిలువ కానీ నేను వచ్చాను. నువ్వు నా పెద్దవు కాబట్టి ఈ ప్రార్థన ఆలకించి వచ్చాను. మరి దేవుడు నీకు తోడే ఉండగాక. రండి అయ్యా, రండి రండి, ఇక్కడ కూర్చోండి అయ్యా. యశోదా, యశోదా, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, భోజనానికి ఏర్పాటు చేయి. ఏంటో ఈ అమ్మగారు ఏది చెప్పినా నాకే చెప్తారు. పనులన్నీ ఇంట్లో పని ఎక్కువ చేస్తారు. మళ్ళీ ఎవరు వస్తున్నారు? అయ్యా ఎస్ఐ గారు కూర్చోండి, కూర్చోండి. ఇంట్లో పనులు ఉన్నాయి, వస్తాయి ఇప్పుడే, కూర్చోండి. యశోదా, ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. వెళ్తున్నాను వెళ్తున్నాను. అమ్మగారు, ఆవిడ పెద్ద పెద్దగా సినిమాల్లోని బాగా కనపడేస్తారు కదండి మేకప్ వేసుకుని. ఆవిడ వచ్చారమ్మా, మీ ఫ్రెండ్ తారా గారు వచ్చారమ్మా. ఇంత పెద్ద సినిమా అంటే నేను సెకండ్ ప్లేస్ లో కూర్చోడమా? నేను ఫస్ట్ ప్లేస్ లో అయితేనే కూర్చుంటా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే నాకు డబ్బుల సాయం ఎవరు చేస్తారు? ఏసయ్యా, యశోదా వచ్చింది, కాఫీ తీసుకోరా. వస్తున్నాను వస్తున్నాను. కాఫీ తీసుకున్నాం. అమ్మగారు ఒకసారి ముట్టుకోవచ్చా మిమ్మల్ని? ఎందుకు పట్టుకున్నారండి? అది పోయి పోతున్నాడే అలాగే ఉన్నాడు. అమ్మగారు ఇక్కడ ముట్టుకోవచ్చా? ఏంటిది బూడిద దాకా ఉంది? చాలా బూడుందండి, రాసుకుంటే నేను కూడా What are you talking, Jasmine? నేను కాస్ట్ ఫౌండేషన్ స్క్రీన్స్
చేశాను. అలాంటి పని మనిషి ఏంటి ఇలా చేస్తుంది? ఐ డోంట్ లైక్ దిస్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి. ఏమన్నది లోపలికి వెళ్ళి పని చూసుకోండి. ఏమనుకోకుండా యశోద ఎవరు వచ్చారు చూడు. అమ్మగారు పక్కీలో పెద్ద హాస్పిటల్ కడుతున్నారు కదమ్మా, ఆ డాక్టర్ అమ్మ వచ్చారమ్మా. ఓ పూర్ణ, ఎలా ఉన్నావు? జాస్మిన్ బాగున్నావా? బాగున్నా. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. అన్న పిల్లలు బాగున్నారా? కూర్చో ఇక్కడ కూర్చో. జాస్మిన్ ఇంత పెద్ద డాక్టర్ని ఎన్ని ఆపరేషన్స్ పోస్ట్ పోన్ చేసుకుని వస్తే థర్డ్ ప్లేస్ లో కూర్చోమంటావా? నేను కూర్చొని జాస్మిన్ కనీసం సెకండ్ ప్లేస్ అన్నా ఇవ్వు. ఎస్ అయ్యా, ప్లీజ్ అయ్యా. యశోద పూర్ణ వచ్చింది, జ్యూస్ తీసుకుంటా. వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు జ్యూస్ తీసుకున్నాను. బాగా యశోద బాగున్నానమ్మా. అమ్మగారు మీరు మంచి డాక్టర్, నేను నాకు రోగం చెప్పమంటారు ఏంటి? చెప్పు యశోద. అమ్మగారు నేను పొద్దుట ఎంత తింటానండి, రాత్రి కూడా ఎంత తింటానండి, ఆయన ఆకలి వేయట్లేదండి నాకు. ఎందుకు అలా అవుతుంది? ఎందుకు అంత ఆకలి అవుతుంది? మరి ఒకసారి హాస్పిటల్కి రా, ఇప్పుడు టెస్ట్ చేపిస్తాను, ఓకేనా? జాస్మిన్ ఆ పూర్ణ, యశోద ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ ఆకలి అవుతుందంట. ఎందుకు అలా అవుతుందో ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి తప్పకుండా. ఎంత మంచివాడో మా డాక్టర్ గారు, నాకు ఫ్రీగా టెస్టులు చేసేస్తారంట. యశోద ఎవరు వచ్చారు చూడు. ఏంటో మా అమ్మగారు లాంటి అంత గొప్ప కట్టుకున్నారు, ఒక వాచ్మెన్ నడేసుకోవచ్చు కదా, అది బాగా నన్ను తిప్పారు. అమ్మగారు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఇట్లా ఎలక్షన్లు అడుగుతారు కదండి, ఓట్లు అడిగేస్తారు. ఓ ఎమ్మెల్యే సోనియా, ఎలా ఉన్నావు? జాస్మిన్ బాగున్నావా? ఇక్కడ కూర్చో. ఇదేంటి జాస్మిన్, నాకు 4th ప్లేస్ ఇస్తున్నావు? అసలే సర్పంచ్ ఎలక్షన్స్, నేను అక్కడ ఇక్కడ వెళ్ళి చాలా బిజీగా నాయన నువ్వు పిలిచినావు అని చెప్పి వచ్చాను. నాకు 4th ప్లేసా? నేను 4th ప్లేస్ లో కూర్చోండి. అయ్యా ఎస్ అయ్యా. యశోద సోనియా వచ్చింది, టీ తీసుకుందా. వస్తున్నాను. అమ్మగారు టీ తీసుకోండమ్మా. మాట్లాడగచ్చమ్మా, మీరు బోర్డు మందికి డబ్బులు సాయం చేస్తున్నారని విన్నానమ్మా. మరి నాకు తెలిసిన ఒక ఆమె ఎదురాలమ్మా, చిన్న స్థలం ఉంది, గుడి చేసుకుంటుంది, ఏమన్నా డబ్బులు ఇప్పిస్తారేంటి? ఇప్పిస్తానమ్మా. అమ్మ జాస్మిన్, నా సోనియా. నీలాని మంచి మనస్సు యశోదమ్మకు. తన ఎవరో విధవరాలు ఉందంట, స్థలం ఉందంట, ఇల్లు కట్టించాలంట. ఆఫీస్ తీసుకురా, మాట్లాడదాం. తీసుకొస్తాను సార్. హీరోయిన్ చూస్తే సోపులు గుర్తొస్తాయి, డాక్టర్ని చూస్తే ఎక్కడ లేని రోగాలు గుర్తొస్తాయి, ఇలా మీలాంటి వాళ్ళని చూస్తే ఇలా డబ్బులు స్థలాలు గుర్తొస్తుంటాయి. ఏమనుకోకు, చిన్నప్పటి నుండి 20 ఏళ్ళ సంది నా దగ్గరనే ఉంటుంది, అలా మాట్లాడుతుంది. ఏమనుకోకు సోనియా. యశోద ఎవరు వచ్చారు చూడు. అమ్మగారు ఒకసారి పోమంటారు, ఒకసారి రామంటారు ఏంటో. అమ్మగారు పాటలు పాడేస్తారు కదండి, మీ ఫ్రెండ్ టెక్కర్ గారు వచ్చారండి. సింగర్ అదే సింగరు. బాగున్నావా జాస్మిన్? ఎలా ఉన్నావు? ఇక్కడ కూర్చో. ఏమనుకోకు చిత్ర, టింగర్ అనేసింది, చదువుకోలేదు, వాళ్ళు ఏమనుకోకు. సరే పర్లేదు, కూర్చో ఇక్కడ కూర్చో. నా రికార్డింగ్స్ అని వదులుకు నువ్వు కాల్ చేసావు, నేను ఇక్కడికి వస్తే నాకు ఈ 4th ప్లేస్ ఇస్తావు, 5th ప్లేస్ ఇస్తావు. లేదు, నేను 4th ప్లేస్ అయితే కూర్చుంటాను, నేను వెళ్ళిపోతాను. ఎస్ అయ్యా, దయచేసి అయ్యా. యశోద ఎవరు వచ్చారు చూడు. వచ్చారేంటి?
అమ్మగారు తీసుకోండి. అమ్మగారు బాగా పాటలు పాడతారమ్మా. ఏడు చేయాలి అలా పాడాలంటే. పాటలు బాగా పాడాలంటే రోజు సాధన చేయాలి. సాధన చేస్తే మంచి స్వరం వస్తుంది. అమ్మా నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక పాట సాధన చేసేస్తాను. అవునా? నేర్పించమంటారేంటి? సరే పాడు. వాషింగ్ పౌడర్ జాస్మిన్, జాస్మిన్. అది ఏంటి మీ యశోద మా చెవులు పైన పాటలు పాడుతుంది. ఆపు అని చెప్పవా? మళ్ళీ ఏమన్నా ఏం విసిగిస్తున్నావు వచ్చిన వాళ్ళను? వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో. వెళ్ళి వెళ్ళు. ఏంటో కాంపిటీషన్ వచ్చేస్తాను. అసలు ఏం అనుకోకు. యశోద ఎవరు వచ్చారు చూడు. ఎవరాలు? అమ్మగారు దీనికి కన్నెత్తుంటారు కదండి. ఆవిడొచ్చారండి. రియల్ ఎస్టేట్ ఆవిడ. ఓ, రియల్ ఎస్టేట్ శైలజ. హలో, అరే నిన్న డీల్ సెటిల్ చేసా కదా, అమౌంట్ ఒక గంటలో పడాలి పోయి. శైలజ ఎక్కడి నుంచి? నేను లాస్ట్కి వచ్చావాలా? నేను ఫస్ట్ నేను లాస్ట్కి వచ్చాను. లేదు నేను కూర్చుంటా. అయ్యా ఎస్ అయ్యా. యశోద శైలజకు టీ తీసుకున్నా. తెస్తున్నాను. అమ్మగారు తీసుకోండి. అమ్మగారు మాట్లాడగలరా? అమ్మగారు మరి మీరు ఆంటీకి దండం పెట్టినప్పుడు మూల మొక్క ఏదైనా నాకు ఇవ్వచ్చు కదండి. అరే అది మిస్టేక్ కుక్క, అందుకే తుంచిటానికి. జాగ్రత్త, ఏం మాట్లాడుతుందో నా గురించి నా లెవెల్ ఒకటి చెప్పు. చెప్తాను. యశోద టీ తీసుకున్నా శైలజకు. యశోద ఎవరు వచ్చారు చెప్పు. అమ్మాయి వెళ్తున్నాను. ఎవరాలు వస్తనే ఉన్నారు. అమ్మగారు టీచర్ గారు వస్తారు కదండి, ప్రార్థన చేసేస్తారు. ఆవిడ వచ్చినట్టు. నిర్మలక్క ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లాడ. ప్రైజ్ లాడక్క. మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తా ఉన్నా, ఫోన్ ఎత్తట్లేదే. అందుకే బాధతో వచ్చాను. ఏమైందో ఏమో చూసేద్దామని. అవునా? ఇలా రాక చెప్తాను. ఇలా ఇక్కడ కూర్చో. నేను ఫోన్ చేయగానే మీరందరూ మీ పనులు వదులుకొని వచ్చినందుకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఎందుకు పిలిపించాను మిమ్మల్ని అంటే, ఎన్నోసార్లు మీరు అడిగిన వెంటనే నేను ప్రతి విషయంలో మీకు సహాయం చేశాను. ఏది అడిగిన వెంటనే నాకున్న దాంట్లో మీకు సహాయపడగలిగాను. ఇప్పుడు నేను షేర్స్ అని పడిపోయి మా బిజినెస్ అంతా లాస్ అయిపోయి నేను చాలా ఉన్నత స్థితి కోల్పోయాను. కాబట్టి మీరు ఏమైనా సహాయం చేయగలరు అనేసి నేను పిలిపించాను. మాకు మళ్ళీ మేము కోలుకోగానే మరలా మీకు ఇచ్చేస్తామనేసి నేను మిమ్మల్ని అందరినీ పిలిపించిన. తారా ఏమంటారు? జస్మిన్ యాక్చువల్లీ నాకు కూడా ఇంతకుముందు చాలా టైమ్స్ సపోర్ట్ చేశావు. బట్ ఏంటంటే నాకు ఇంకా ప్రొడ్యూసర్ కొంచెం రెన్యుమరేషన్ ఇవ్వలేదు. సో ఇచ్చాక నేను హెల్ప్ చేశాను. ప్రెసెంట్ అయితే ఐఎమ్ సారీ ప్లస్. జాస్మిన్ ఏమనుకున్నా, సందీప్ అప్రీని పక్కన పెద్ద హాస్పిటల్ కట్టిస్తున్నాను. కొంచెం అర్థం చేసుకుని సారీ జాస్మిన్. జాస్మిన్ సారీ. ఈ మధ్యనే సర్పంచ్ ఎలక్షన్స్ లో చాలా ఖర్చు అయిపోయింది. నా చేతిలో ఇప్పుడు ఏమీ లేవు. తర్వాత మీకు ఏమైనా సాయం చేస్తాను. కానీ ఈ సమయం మరి ఎలక్షన్ సమయం కనుక మీ యొక్క సంఘస్థులందరినీ ప్రజాసేవ అయిన శాంతి సందేశంకే ఓటేయాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్ట్స్ ఇవ్వాల్సిన అమౌంట్ నాకు ఇవ్వలేదు.
అది వచ్చిన తర్వాత నేను కాల్ చేస్తాను. సారీ జాస్మిన్. శైలజ బిజినెస్ లాస్ వచ్చింది జాస్మిన్, కవర్ కోవిడ్ వల్ల. ఏమనుకోకు. జాస్మిన్, ఇంతసేపటి నుంచి చూస్తూనే ఉన్నాను. నిజమైన దేవుడు మనకు తెలుసు కదా, యేసు ప్రభువు అని. ఏది మనకు ఎదురైనప్పటికీ ఆయనకు మనం ప్రార్థన చేద్దాము. ఆయననే అద్భుతాలు కార్యాలు చేసే దేవుడు కదా. మన ఇద్దరం కూడి ప్రార్థన చేద్దాము. విసయ్య, మీరు వచ్చారయ్యా, ప్రార్థించిన వెంటనే వచ్చారు తండ్రి. నువ్వు నా బిడ్డవి, మానవాళి యొక్క ప్రాణం పెట్టిన దేవుడిని, నీకు నీ యొక్క అక్క తెలియని దేవుడు కాబట్టి నీ బిడ్డ యొక్క పెళ్లి కోసం నేను ఎంత ప్రయాసపడుతున్నావు నేను చూశాను. కాబట్టి నీ బిడ్డ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. నువ్వు చింతపడద్దు, సంతోషంగా ఉండు. మనుషులు నమ్ముకున్నావు ఇంతవరకు, దేవుడు నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు నుంచి దేవుడు నమ్ముకున్నావు కాబట్టి దేవుడికి అన్ని మేలు చేస్తాడు. అవునా, మన షేర్స్ మనకు తిరిగి వచ్చేసాయా? మన బిజినెస్ మనకు వచ్చేసిందా? ఎంత సంతోషంగా ఉందండి. ఇంటికి రండి మీరు. ఇంటికి రండి ఫస్ట్. ఇంటికి రండి అక్క, నిర్మలక్క. ఎంత సంతోషంగా ఉందక్క, మా షేర్స్ అన్ని మనకు వచ్చేసాయి. మన ప్రార్థన దేవుడు విన్నాను కదా. సంతోషంగా ఉంది యశోద. మనకి ఈ రోజు ఏమీ కూడా కుదవలేదు యశోద. దేవుడు అన్ని కూడా మనల్ని నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కదా. అవునక్క, దేవుడు ఎంత అవునక్క. అద్భుతాలు చేశాడు. నాకు పొదువైనప్పుడు నేను నా ఫ్రెండ్స్ ని పిలుచుకున్నాక, కానీ దేవునికి ముందు స్థానం ఇవ్వలేకపోయినాక నేను, దేవుడు నాకు సహాయం చేశాడక్క. అనుకున్న వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేసిండక్క దేవుడు. అమ్మగారు, మీ ఆనందం చూస్తుంటే నాకు ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడిగేదా? అమ్మగారు, మీ యేసు బాబు దగ్గరికి నేను కూడా రావచ్చా? తప్పకుండా రా యశోద. అమ్మగారు, మరి సండే సెలవు ఇవ్వాలి. ఇస్తా తప్పకుండా ఇస్తా. దేవుడు ఎంత మేలు చేసిండక్క. మా యశోద కూడా రక్షింపబడ్డది. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో కాదు, భూలోక రాజ్యంలో కూడా సంబరాలు చేసుకుంటాము. ఇప్పటి నుండి మా యశోదను కూడా నేను సంఘానికి తీసుకొని రాగలుగుతానక్క. చాలా సంతోషంగా ఉందక్క. నా ఫ్రెండ్స్ కూడా పిలిపిస్తా. నేను ఫ్రెండ్స్ ని పిలిపించి చిత్రతోటి పాట పాడిపిస్తా. సంబరాలు జరుపుకుంటాం అక్క మనం అందరము. చిత్ర, చాలా సంతోషంగా ఉన్నా నేను ఈ రోజు. ఒక పాట పాడు చిత్ర. సారీ జాస్మిన్.